మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మురళీగౌడ్ అన్నకి, సంజయ్కి, నాగార్జున అన్నకి, రెడ్డి సాబ్కి అందరికీ వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువకులకు, మహిళలకు, బూత్ స్థాయి ఏజ్ మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల్లో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పి ఏఐసిసి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన ప్రజలు స్వాగతిస్తున్నారంటే మనం అందరం కూడా కృతజ్ఞతా భావంగా ఉండాలి. అందుకు మనం ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రజాసేవలో మాకున్నటువంటి పట్టుదల, ఒక యువకుడు పబ్లిక్ మధ్యలో ఉంటాడు, ఇటువంటి యువకులు ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని మాకు అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి, వివేక్ అన్న గారికి, పొన్నమన్న గారికి, తుమ్మల గారికి పాదాభి నమస్కారం తెలియజేసుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను మీ ముందుండి మాట్లాడుతున్నా అంటే ఇదంతా కూడా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల ఆశీర్వాదం అనే నేను అనుకుంటున్నాను. మరి గతంలో జనరల్లీ ఎప్పుడైనా ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, కానీ మన ఎలక్షన్ 2 సంవత్సరాలకే వచ్చింది. నేనైతే ఇది దైవ నిర్ణయం అని అనుకుంటున్నాను. గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలన ఏందో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికీ తెలుసు. అభివృద్ధి కన్నా అన్యాయమే ఎక్కువ జరిగింది ఈ ప్రాంతంలో. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసమే వచ్చినటువంటి ఎలక్షన్ అని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న సందర్భంలో ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న 3 మంత్రులను ఇన్ఛార్జ్గా మన కాన్స్టిట్యున్సీకి పెట్టి, ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒకరు ఉంటారు ఇన్ఛార్జ్, కానీ మన కాన్స్టిట్యున్సీకి 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ ప్రాంత సమస్యలు శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పి మంత్రులకు చెప్పడం, మంత్రులు చైర్మన్లు అందరూ కూడా రోజు మన గలీల చుట్టూ తిరిగి ఈ ప్రాంత సమస్యలు లిస్ట్ అవుట్ చేసుకొని, అది సివరేజ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, హై టెన్షన్ లైన్స్ రిమూవల్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ డెవలప్ కావచ్చు, ఇవన్నిటి గురించి దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మనకి ఇచ్చిందంటే ఇది మన ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగానే భావిస్తున్నాం. అవే కాదు, అభివృద్ధే కాదు, సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ద్వారా అర్హులైనటువంటి వారికి చెందుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి మనమందరం కూడా బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మన పార్టీ తరఫున జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ఒక పక్కన సింపతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సింపతి అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించి సింపతి మీద వాళ్ళు వస్తున్నారు. గతంలో చేసినట్టు అభివృద్ధి ఏమైనా ఉంటే అది చూపించి అడగండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో 150 కోట్ల రూపాయల వర్కులే కాకుండా, సంక్షేమ పథకాలే కాకుండా, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మీద మనం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కార్యకర్తలను తెలియజేసుకుంటూ, మరి ఇందాక మా సోదరులందరూ చెప్పుకుంటా కేసులు పెడుతూ అందరినీ ఇబ్బందులు పెట్టినారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రోజులలో మీ అందరికీ తెలుసు, నవీన్ యాదవ్ ఎదగొద్దని చెప్పి నవీన్ యాదవ్ మీద ఒక్కసారి టార్గెట్. నవీన్ యాదవ్ 2018లో టికెట్ రాకుండా చేసినారు, 2023లో టికెట్ రాకుండా చేసినారు. సరే, రాజకీయంగా అవకాశాలు రానియకుండా చేయడం అది కామన్ రాజకీయాలలో, కానీ సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల జీవితాలు పాడు చేయాలనేది చాలా తప్పు. ఆ నైజం బీఆర్ఎస్ పార్టీది. కానీ సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని ప్రోత్సహించే నైజం మన రేవంత్ అన్నది, మన కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇన్నేళ్ల చరిత్రలో మనకు ఒక అవకాశం వచ్చింది. ఇదే డివిజన్ ఈ యూసుఫ్గూడలో పుట్టి పెరిగిన మీ అందరి ముందు ఒక తమ్ముడుగా, ఒక సోదరుడిగా మీ కళ్ళ ముందు ఎదిగినోడు నేను. అందరు కూడా వివిధ పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను అందరినీ కూడా గౌరవించే ఉండేటోని. ఈరోజు మన ప్రాంతానికి ఒక అవకాశం వస్తుంది. ఇంతకన్నా పెద్ద అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందన్నది తెలియదు, కానీ మన అందరం కూడా పెద్దల గౌరవం నిలబెట్టాలంటే మన మంత్రులు 3 నెలలు ఇలా కష్టపడుతూ పార్టీని బలపరిచినారు. ఈ ప్రజల కోరిక మేరకు స్థానికుడికి అవకాశం కల్పించినారు. వారి గౌరవం నిలబడాలన్నా, ఇన్ఛార్జ్ మేడం గౌరవం నిలబడాలన్నా
రేవంత్ అన్నని గౌరవం నిలబెట్టాలన్నా, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టాలంటే కూడా మనం అందరం కూడా ఈ నెల రోజులు కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే వారందరి గౌరవం నిలబెట్టిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒక అభ్యర్థిగా నేను ఉండా, మీలో ఒకటిగా ఉంటూ రోజు కష్టపడి గలీలలో తిరుగుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బూత్ స్థాయి కార్యకర్తల బాధ్యత, పార్టీ కార్యకర్తల బాధ్యత, ఇంటింటికి మనం చేసినటువంటి అభివృద్ధి పనులను తీసుకుపోయి మనం ప్రజల్ని ఓటు అడగాలని చెప్పి కోరుకుంటూ, మరి మనకు 407 బూతులు అయినాయి, 329 to 407 బూత్స్ అయినాయి. చాలా ఓటర్స్ జంబుల్ అయినాయి. మనకు ఓటర్ హెల్ప్ లైన్ ఉంటుంది, ఓటర్ హెల్ప్ లైన్ యాప్. బూత్కి చదువుకున్నటువంటి పిల్లలు ఆ యాప్ మీద కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఆ యాప్ని మీరు పబ్లిక్లో వెళ్ళేటప్పుడు ఓటు జంప్ అయిందంటే ఒక లిస్ట్లో ఉండొచ్చు, ఒక లిస్ట్లో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎపిక్ కార్డ్ మీద ఉన్నటువంటి ఎపిక్ నంబర్ని ఓటర్ హెల్ప్ లైన్లో కొట్టి చూస్తే ఒకవేళ యూసుఫ్గూడలో ఉన్న ఓటు షేక్పేటలో పడవచ్చు, బోడబండలో పడవచ్చు, జంప్ అయినాయి చాలా ఓట్స్. ఎపిక్ నంబర్ ద్వారా ఎక్కడున్నా తెలుస్తుంది. ప్రతి బూతులో పనిచేసే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు మాత్రం ఆ యాప్ నాలెడ్జ్ మైండ్లో పెట్టుకొని, ఓటర్ లిస్టే కాదు యాప్ చాలా ఇంపార్టెంట్. మనకు సంబంధించినటువంటి వెల్ విషర్స్, మన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓటు మిస్ కాకుండా పోలింగ్ చేసే ప్రయత్నం మీరందరూ కష్టపడాలి గ్రౌండ్ లెవెల్లో. ఈరోజు మనం దాదాపు బూత్కి 10 నుండి 15 మంది బూత్ సభ్యులం ఉన్నాం. అంటే 407 బూతులకి దాదాపు 4500 మంది సభ్యులం ఉన్నాం. ఒక్కొక్కరు 27 ఓట్ల బాధ్యతగా మనం కనుక పని చేయగలిగితే 1,20,000 ఓట్లని రీచ్ అవుతాం. ఇక్కడ ఉన్న ఒకరోజు మీరు సీరియస్గా కూర్చొని మన ఇంటి ఓట్స్, మన టెనెంట్స్ ఓట్స్, మన ఇంట్లో పనిచేసే వ్యక్తులు కానీ బంధువులు కానీ లిస్ట్ అవుట్ చేసుకుంటే 1,20,000 ఓట్లు మన కార్యకర్తలలోనే వెళ్తాయి. ఎందుకంటే 4 లక్షల ఓట్ల ఉన్నటువంటి మన జూబ్లీస్ నియోజకవర్గంలో 1,70,000, 1,80,000 పోల్ అవుతున్నాయి. దాదాపు 2 లక్షల ఓట్లు మన ప్రాంతంలో పోల్ అవ్వట్లేదు. అది వేరియస్ రీజన్స్ కావచ్చు. ఇంకోటి జనరల్ ఎలక్షన్స్ అప్పుడంతా మన ప్రాంతం నుండి దాదాపు 50,000 మంది ఓటర్స్ వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు మన ప్రాంతాల్లో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళ జిల్లాలకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ అవుతుంది. ఈరోజు ఈ ఎలక్షన్ సింగిల్ ఎలక్షన్, అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. డీటెయిల్గా మీరు మన చైర్మన్స్ అందరితోని ఓటర్ మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. దాదాపు 40,000-50,000 ఓటర్స్ పోలింగ్ పర్సంటేజ్ ఓట్లు వేసే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ, మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, ఓటింగ్ పర్సంటేజ్ పెడితే మన మెజారిటీ పెరుగుతుంది. మెజారిటీ అత్యధిక మన యూసుఫ్గూడ డివిజన్ నుండి రావాలి. తీసుకొస్తారా? తీసుకొస్తారా? ఈడ 56 బూతులు, 60,000 ఓటర్స్ ఉంటారు. ఈ ప్రాంతంలో పోలింగ్ అవుతున్నటువంటి మ్యాక్సిమం 70% ఓట్లు మనకు పోల్ అయ్యే విధంగా కార్యకర్తలు, బూత్ స్థాయి మెంబర్స్ అందరు కష్టపడాలని కోరుకుంటూ, నేను రేపు మీ అందరి కష్టంతో ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీ అందరిలో ఒకటిగానే ఉంటా. ఫస్ట్ మీకు గౌరవిస్తా. ఫస్ట్ ఏ సమస్య ఉన్నా మీకు గౌరవం ఇస్తాం. నేను నిన్న అటు తిరుగుతుంటే కళ్యాణ్ నగర్లో ఒక మీటింగ్ అయింది. పాపం అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న మాకు ఈ సమస్య మీద పోతే సమస్య వినడం తర్వాత కానీ మాకు గౌరవం దక్కేది కాదని చెప్పి. అటువంటి ఇబ్బందులు మీకు భవిష్యత్తులో ఉన్నాయి. మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, నేనే వస్తాను, లేకపోతే పర్సన్ ఎవరైనా వస్తారు. మీ కష్టాల్లో నిలబడతా, మీకు ఆ సమస్యలు పరిష్కరిస్తా, మీకు అండగా ఉంటా ఒక సోదరుడు అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. పెద్దల గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. ఇంకొక విషయము, ఈరోజు రాజకీయాల గురించి మహిళల్ని ఏడిపిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మహిళల యొక్క అభివృద్ధి కోసం ఎంతో మహిళలకు అండగా నిలబడుతుందని చెప్పి, మహిళలకు అండగా నిలబడే విషయం మీరు అందరు గమనిస్తారు. ఏడిపిస్తూ ఓట్లు అడిగే నైజం వాళ్ళైతే
వారి కన్నీళ్లు చూడడానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి 17వ తారీఖు నామినేషన్ని ఫిక్స్ అయినాము. అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఆ ప్లాన్ ఆఫ్ రూట్ మ్యాప్ అదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీరందరూ చూసిర్రు, మన అభ్యర్థి మీ అందరి మధ్యలోనే ఉంటాడు. ఎప్పుడు అనేక సంవత్సరాల నుంచి జూబ్లీ